మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎవరు కూడా ఎంతో జవాబు చెప్తున్నారు వారు వేసిన ప్రశ్నలకు. అసెంబ్లీలో మాట్లాడుకుంటామని చెప్పి వారు మాట్లాడతారు. మరి అసెంబ్లీ ఏమైనా మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేయదలుచుకోరా? మరి అటు అనుకుంటే గాంధీ భవన్ బంద్ చేసి మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ వచ్చి ఇళ్ళనే కూర్చోండి మరి అసెంబ్లీలోనే. మరి మేము కూడా అసెంబ్లీకి వస్తాం. 1,00,000 మందికి ఎంట్రీ పాస్లు ఇవ్వండి. ఈ రాష్ట్రంలో ఉన్న 10 ప్రజలు వచ్చి అందరూ కూడా వచ్చి అసెంబ్లీలోనే ప్రశ్నలు ఇస్తారు. అసెంబ్లీ ఉన్నది దేనికోసం అండి? అక్కడ చట్టాలు రూపొందించాలి, అక్కడ ఏదైనా బిల్లు పెడితే దాని మీద చర్చ జరగాలి, అక్కడ 0 అవర్ మీద వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంతే తప్పించి బయట ప్రజాక్షేత్రంలో ఓపెన్ ప్రెస్ మీట్లో మాట్లాడడానికి జవాబు చెప్పడానికి మీకు అసెంబ్లీ ఎందుకు? కేసీఆర్ వేసిన ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేదు కాబట్టి తప్పించుకోవడానికి కోసం మీరు అసెంబ్లీ అనే ఒక నాటకం ఆడుతున్నారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడుతుంది? మొత్తం సంవత్సరంలో 3 సెషన్లు నడితే సెషన్కు 10 రోజులు, 365 రోజులలో 30 రోజులు నడుతుంది అసెంబ్లీ. అంటే మీరు మొత్తం ఈ సంవత్సరం అంతా వేసే ప్రశ్నలకు ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజలు అందరు వేసిన ప్రశ్నలకు అందరికీ అసెంబ్లీనా మీరు?